We continue our study today on all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈరోజు కొనసాగిద్దాం. Looking through the Gospels, seeking to obey the last verse of Matthew 28, మనం సువార్తల్లో చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలోని చివరి ఆజ్ఞకు మనం విధేయత చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. to teach in all nations everything that Jesus commanded. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిందంతయు కూడా సమస్త దేశములకు బోధించాలని. And in order to do that, we have been looking through the Gospel of Matthew to see what Jesus taught through his life, by his words, and by the circumstances into which he brought his disciples, through which he trained them to understand his ways. ఆ విధంగా మనం చేయటానికి మత్తయి సువార్తను చూస్తూ ఉన్నాం. ఆయన జీవితం ద్వారా, ఆయన మాటల ద్వారా, అనేక పరిస్థితుల ద్వారా శిష్యులను ఆయన నడిపించిన విధానాన్ని బట్టి ఆయన నేర్పించిన దాన్ని మనం చూస్తూ ఉన్నాం. God's ways are not our ways. దేవుని యొక్క మార్గాలు మన మార్గముల వంటివి కావు. And to understand them, we need to look at Christ and the way he lived and spoke. ఆ మార్గాలను అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జీవించారు, ఏ విధంగా మాట్లాడారో మనం చూడాలి. And align ourselves with his ways, to allow the Holy Spirit to renew our mind. ఆ విధంగా ఆయన మార్గాలకు అనుగుణంగా మనం మలుచుకోవాలి. పరిశుద్ధాత్ముడు మన మనసులను రూపాంతరపరచునట్లు మనం అనుమతించాలి. To think and act like he did. ఆయన చేసినట్లుగా మనం ఆలోచన చేయటానికి, ఆయన చేసినట్లుగా కార్యములు చేయటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయాలి. So we now come to Matthew chapter 18 and verse 11, where Jesus said, "The Son of Man has come to seek and to save that which was lost." ఇప్పుడు మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనం చూస్తూ ఉన్నాం. మనిషి కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. Remember the previous 10 verses, he's talking about little children. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంతకుముందు 10 వచనాలు కూడా చిన్న బిడ్డల గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చారు. And even the little children, Jesus came to seek and to save them. చిన్న పిల్లలైనా సరే నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చారు. When you read that verse in the context of the previous verses, you find he's talking about seeking and saving little children, bringing them to faith. చాలా మంది ఏంటంటే చిన్న పిల్లలు కూడా విశ్వాసంలోనికి వస్తారని వాళ్ళు నమ్మరు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చిన్న పిల్లలను కూడా విశ్వాసంలోనికి తీసుకొని రావడానికి ఆయన వచ్చారు. Now, there are a lot of people who don't believe in bringing little children to faith, but Jesus did believe in it because he was interested in seeking and saving them. ఎందుకంటే వారిని వెతికి రక్షించడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి. It's better to see what Jesus says rather than to see what clever preachers today have to say on this subject. ఈ అంశం మీద ఈనాడు తెలివిగల బోధకులు ఏం చెప్తున్నారు అని చూడటం కంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు అని చూడటం మంచిది. Verse 12, what do you think? And remember, the subject is little children whom the Son of Man has come to seek and to save. ఇక్కడ 12వ వచనం మనం చూసినట్లయితే మీకేమనిపిస్తుంది? ఇక్కడ సందర్భం చూసినట్లయితే ఆయన చిన్న బిడ్డలను వెతికి రక్షించడానికి వచ్చారు. If a man has 100 sheep and one of them has gone astray, and let's say that one is a little lamb, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల, not even a sheep, గొర్రె కూడా కాదు అది, doesn't he leave the 99 on the mountains and go and search for the one that is straying? And if it turns out that he finds it, truly I say to you, he rejoices over it more than over the 99 which have not gone astray. వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంత కంటే దాన్ని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. To rejoice over one little lamb, one little child that has found Christ and surrendered his or her life to Christ. ఒక చిన్న బిడ్డ క్రీస్తుని కనుగొని సంతోషంతో తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించినట్లయితే ఎంతో సంతోషంగా ఉంటుంది. Thus it is not the will of your Father in heaven that one of these little ones perish. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. Again, the emphasis is almost as though the Lord knew that in the 21st century a new teaching will arise among some evangelical Christians that we should not tell little children to receive Jesus as their Savior. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే 21వ శతాబ్దంలో అనేక మంది బోధకులు చిన్న బిడ్డలు క్రీస్తుని స్వీకరించమని అడగకూడదని చెప్తారని ప్రభువుకు తెలిసి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. Because it doesn't mean anything. Well, it's not the will of your Father that even one of these little ones perish. ఆ బోధకులు ఏం చెప్తారంటే దాంట్లో ఏం అర్థం లేదని చెప్తుంటారు.
కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. It's almost as though those folks have never read these verses. ఈ వచనాలని వాళ్ళు చదివి ఉండకపోవచ్చు. We praise God for Sunday schools and for all those who work among little children so that they can put faith into their heart. సండే స్కూల్స్ ని బట్టి అలాంటి పరిచర్యలు చేస్తున్న వారందరిని బట్టి దేవునికి వందనాలు. ఆ చిన్న బిడ్డల హృదయాల్లో విశ్వాసాన్ని వాళ్ళు పెంపొందిస్తున్నారు. I remember when I was a little boy and I used to go to Sunday school, and many times I asked Jesus to come into my heart. నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేను సండే స్కూల్కి వెళ్తుండేవాడిని. అనేక సార్లు యేసు ప్రభువుని నా హృదయంలోకి రమ్మని నేను ఆహ్వానించాను. ఆ విషయం నాకు గుర్తుంది. And I did not know which was the right time. మరి ఏది సరైన సమయమో ప్రభు ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు. And the assurance came into my heart much later. But I know it was that Sunday school teaching which protected me from gross sins. దానికి సంబంధించిన నిశ్చయిత తర్వాత నాకు లభించింది. కానీ ఆ సండే స్కూల్ నన్ను ఏం చేసిందంటే పెద్ద పెద్ద పాపాలు చేయకుండా నన్ను భద్రపరిచింది. When I joined the military, నేను మిలిటరీ దళంలో చేరినప్పుడు, I was in the military academy and in the Navy, and many of my colleagues would go into gross sins. నేను నావికా దళంలో చేరినప్పుడు నా తోటి పనిచేసే వాళ్ళు అనేక మంది పెద్ద పెద్ద పాపాలు చేస్తూ ఉండేవాళ్ళు. What protected me was that teaching that I received in Sunday school, నేను సండే స్కూల్లో నేర్చుకున్న ఆ బోధే నన్ను కాపాడింది. which in those days I was not even really converted perhaps, ఆ రోజుల్లో నేను చూసినట్లయితే బహుశా నేను ఇంకా మారు మనసు కూడా పొందలేదు. but it protected me even though I was unconverted. That little fear of God that is put into my heart, నేను మారు మనసు పొందకపోయినా కానీ ఆ రోజుల్లో నేను విన్న బోధన బట్టి నాలో దేవుని యొక్క భయం ఉంది కాబట్టి నేను కాపాడబడ్డాను. so I thank God for those teachers in Sunday school who put a little fear of God into my heart. సండే స్కూల్ టీచర్లు నా హృదయంలో దేవుని యొక్క భయాన్ని పెట్టినందుకు వారిని బట్టి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. And I want to say to all of you who work with little children, be encouraged by this verse. It is not the will of your Father, Matthew 18:14, that even one of these little ones perish. పిల్లల మధ్య పరిచయం చేస్తున్న మీరందరూ కూడా ఈ వాక్యాన్ని బట్టి ప్రోత్సహించబడాలని నేను కోరుకుంటున్నాను. అదేంటంటే మత్తయి సువార్త 18:14 అలాగున్నే ఈ చిన్నవారిలో ఒకడైన నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. God wants every one of those children to be saved. ప్రతి చిన్న పిల్లవాడు కూడా రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. You know, Pharaoh told Moses, "You men go and serve the Lord if you want. Leave the little ones here." ఫరో మోషేతో ఏం చెప్పాడంటే పురుషులు మీరు వెళ్ళి దేవుణ్ణి సేవించండి, మీ చిన్నపిల్లల్ని ఇక్కడే విడిచిపెట్టండి అని చెప్పాడు. And you think Pharaoh would do that? I mean, a lot of people today leave their little ones in Egypt and don't seem to be bothered by it, but not Moses. Moses said, "We're not going to leave our little ones behind." మోషే ఆ విధంగా చేస్తాడని మీరు అనుకుంటున్నారా? చాలా మంది ఈనాడు చిన్నపిల్లల్ని ఐగుప్తులో విడిచిపెట్టి వాళ్ళకి పట్టించుకోవటం లేదు. కానీ మోషే ఏమన్నాడంటే మేము మా పిల్లల్ని విడిచిపెట్టాం, We're going to take them out of Egypt. వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకెళ్తాం. That's the passion you must have, dear brother, sister, if you're an elder in a church. మనం కూడా అలాంటి కోరికను కలిగి ఉండాలి. ఒకవేళ నీవు సంఘానికి సంఘ పెద్దగా ఉన్నట్లయితే, Dear brother, or if you're a father and mother, brother or sister, నువ్వు తల్లిదండ్రులుగా ఉన్నట్లయితే లేకపోతే సహోదరి సహోదరులుగా ఉన్నట్లయితే you need to have that passion. నీవు కూడా అలాంటి కోరికను కలిగి ఉండాలి. We're not going to leave our little children behind in Egypt. It's not God's will that even one of these little ones perish eternally. ఈ చిన్న బిడ్డల్లో ఎవరిని కూడా మేము ఐగుప్తులో విడిచిపెట్టము. ఈ చిన్నవారిలో ఒకడైన నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తం కాదు. But the good shepherd wants to go after those little lambs, put them on his shoulder, and carry them home. ఒక మంచి కాపరి ఆ చిన్న గొర్రె పిల్లల దగ్గరికి వెళ్ళి తన చేయి ఆ గొర్రె పిల్ల మీద ఉంచి ఆ గొర్రె పిల్లని ఇంటికి తీసుకొస్తాడు. And he does that through his servants nowadays. ఈ రోజుల్లో అయితే తన సేవకుల ద్వారా ఆ విధంగా చేస్తాడు. And so I want to encourage you to understand what Jesus taught యేసు ఏం బోధించాడో దాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. about leading little children to faith, చిన్న బిడ్డలను కూడా విశ్వాసంలోనికి నడిపించటం గురించి, to repentance, because they've got things to repent of as well. They've got things to go and apologize. మారు మనసులోకి వారిని నడిపించటానికి. ఎందుకంటే వాళ్ళు కూడా మారు మనసు పొందాల్సిన విషయాలు ఉంటాయి, వాళ్ళు కూడా క్షమాపణ అడగాల్సిన విషయాలు ఉంటాయి. To their parents perhaps, to their teachers perhaps, బహుశా వాళ్ళ తల్లిదండ్రుల్ని అడగాల్సి వస్తుంది, బహుశా వాళ్ళ టీచర్లను అడగాల్సి వస్తుంది. and turn back to God. దేవుని వైపు తిరగాలి. And then he goes on to speak in verse 15 to 20 about local church situations where discipline is needed. ఆ తర్వాత ఆయన స్థానిక సంఘంలోని కొన్ని పరిస్థితుల్లో
ఎక్కడైతే క్రమశిక్షణ గద్దింపు అవసరమో దాని గురించి ప్రభు చెప్తూ ఉన్నారు. In Matthew 16:18, there are only two times, by the way, when Jesus spoke about the church. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం 2 చోట్ల మాత్రమే సంఘం గురించి మాట్లాడారు. ఒకటేమో మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. He used the word church, as far as we know, certainly in the Gospels, only twice. ముఖ్యంగా సువార్తల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సంఘం అనే మాటని 2 సార్లు మాత్రమే ఉపయోగించారు. In Matthew 16 and Matthew 18. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ అధ్యాయం. In Matthew 16:18, he speaks about the worldwide church, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఆయన సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నారు. the entire body of Christ, క్రీస్తు యొక్క శరీరం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. many of whom are already in heaven, అందులో చాలా మంది ఇప్పటికే పరలోకంలో ఉన్నారు, and many in distant different countries. చాలా మంది దూర దేశాల్లో ఉన్నారు. But in Matthew 18, he speaks about the local church. కానీ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన స్థానిక సంఘం గురించి మాట్లాడుతున్నారు. See, there's the universal church and the local church. సార్వత్రిక సంఘం ఉంది, స్థానిక సంఘం ఉంది. The universal church is the total body of Christ, mentioned in Matthew 16:18. సార్వత్రిక సంఘం అంటే క్రీస్తు యొక్క సమస్త శరీరం గురించి చెప్పబడుతుంది. అది మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. The local church is the local expression of that body of Christ, which Christ mentions in Matthew 18:17. ఇక్కడ స్థానిక సంఘము అంటే క్రీస్తు యొక్క శరీరాన్ని స్థానికంగా వ్యక్తపరచడం గురించి చెప్పబడింది. అది మత్తయి సువార్త 18వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడింది. This is a church of people to whom you can speak. ఇది ఏ సంఘం అంటే నీవు మనుషులతో మాట్లాడగలిగిన సంఘం. You can't speak to the worldwide church, they're all over the world. సార్వత్రిక సంఘంతో నువ్వు మాట్లాడలేవు. వాళ్ళు ఎందుకంటే ఈ లోకం అంతట్లో ఉన్నారు వాళ్ళు. Nobody can ever speak to people in the worldwide church, and a lot of them are in heaven as well. ఈ లోకంలో ఉన్న సంఘం అంతటితో ఎవరు మాట్లాడలేరు. ఇప్పటికే కొంతమంది పరలోకంలో కూడా ఉన్నారు. But to the local church, you can speak. కానీ స్థానిక సంఘంలో నువ్వు మాట్లాడొచ్చు, ఆ సభ్యులతో మాట్లాడొచ్చు. So here he's speaking to people in a local church whom we have to speak to in a situation where a brother has got to be disciplined. ఇక్కడ నీవు సహోదరులతో మాట్లాడొచ్చు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఒక సహోదరుణ్ణి గద్దించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, And here a situation arises where a brother in a church sins. సంఘంలో ఉన్న ఒక సహోదరుడు పాపము చేసిన పరిస్థితి వచ్చింది. Go and reprove him in private. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. This is a principle that we must follow in all disciplinary matters in a church. సంఘములో క్రమశిక్షణ చేయవలసిన ప్రతి పరిస్థితిలో కూడా మనము అనుసరించవలసిన నియమం ఇది. The Lord recognizes that even a brother may sin. ఇక్కడ ప్రభు చెప్తుంది ఏంటంటే ఒక సహోదరుడు కూడా పాపం చేసే అవకాశం ఉంది. We don't believe that brothers don't sin. సహోదరులు పాపము చేయరు అనేదాన్ని మనమేమి నమ్మము. We don't believe that believers will never sin. Believers can do wrong things. విశ్వాసులు అసలు పాపం చేయరు అనేదాన్ని మనం నమ్మము. విశ్వాసులు కూడా పాపం చేసే అవకాశం ఉంటుంది. And it goes on further here to say that some of those believers may be so stubborn that they won't even listen to the elders going and speaking to them. ఇక్కడ ఇంకా చెప్తూ కొంతమంది చాలా మొండిగా కఠినంగా ఉంటారు. సంఘ పెద్దలు వెళ్ళి మాట్లాడినా కానీ వాళ్ళు వినరు. So he says, if a brother sins, go and reprove him in private. నీ సహోదరుని ఎడ్ల తప్పిదము చేసిన ఎడ్ల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. If he listens to you, you have won your brother. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. If he does not listen to you, what should you do? There is the possibility that a brother may not listen to you. అతడు వినని ఎడ్ల ఏం చేయాలి? ఒక సహోదరుడు వినకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. He is stubborn in his disobedience and rebellion. అతని యొక్క అవిధేయతను బట్టి, అతని యొక్క తిరుగుబాటును బట్టి అతడు ఎంతో మొండిగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు. Take one or two more with you, and so that in the mouth of 2 or 3 witnesses every fact may be confirmed. 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకుని అతని వద్దకు పొమ్ము. And if he refuses to listen to them, tell it to the church. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. And if he refuses to listen even to the church, then let him be to you as a Gentile and a tax collector. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతన్ని మీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. As an outcast. వెలివేయబడిన వ్యక్తి వలె. So there are 3 stages here. You speak to him personally. He doesn't listen. ఇక్కడ 3 దశలు ఉన్నాయి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడాలి.
అయితే అతడు ఆ సందర్భంలో వినడు. You speak to him with 2 or 3 others. He still doesn't listen. ఇద్దరు ముగ్గురిని వెంటబెట్టుకొని అతనితో మాట్లాడాలి. అప్పటికి ఆయన వినకపోయినట్లయితే And then the next alternative is to speak to the church and tell the church there's this brother who is not listening, who is not responding to correction. అప్పుడు వెళ్ళి సంఘానికి తెలియజేయాలి. ఒక సహోదరుడు ఉన్నాడు, అతడు గద్దింపుని తీసుకోవట్లేదు, అతడు వినటానికి ఇష్టపడట్లేదు. So we have put him out of the church. అతన్ని సంఘము నుండి బయటికి పంపించి వేశాము. He's no longer a part of this church. He's like a tax collector. He's an outsider. He's not part of the body of Christ here anymore. అతనికి సంఘానికి ఎటువంటి సంబంధం లేదు. అతడు ఒక అన్యుని వలె, ఒక సుంకరి వలె ఉన్నాడు. క్రీస్తు యొక్క శరీరంలో అతడు ఇప్పుడు భాగం కాదు. What God does with him is God's business. But as far as this local church is concerned, we have relieved ourselves of all responsibility. As far as he's concerned, he's out. అతనితో దేవుడు ఎలా వ్యవహరిస్తాడో అది దేవుని యొక్క పని. కానీ ఈ స్థానిక సంఘానికి సంబంధించి అతని యొక్క బాధ్యత నుండి మనం తప్పుకుంటున్నాము. అతని మీద మనం ఎటువంటి బాధ్యతను కలిగి ఉండము. And then in that connection, he says, the church has got some authority. ఆ సందర్భంలో ప్రభువు చెప్తున్నారు, సంఘానికి అధికారం ఉంటుంది. Similar words to what he spoke in Matthew 16 and verse 19, which he said to Peter. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో పేతురుతో ఇలాంటి మాటలే ప్రభువు చెప్పారు. So here, he tells the elders of the church, obviously, ఇక్కడ ఆయన సంఘ పెద్దలతో చెప్తూ ఉన్నారు. the 2 or 3 who go and speak to this man are the elders of the church. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వ్యక్తితో మాట్లాడే ఇద్దరు ముగ్గురు సంఘ పెద్దలే ఉంటారు. And he doesn't even listen to them. Then all we can do is tell the church, and then he says the church, ఆ వ్యక్తి వాళ్ళ మాట కూడా వినలేదు కాబట్టి తర్వాత సంఘముకు తెలియజేయాలి. the elders of the church can exercise the authority to bind and to loose. ఆ తర్వాత ఆయన చెప్తున్నారు, సంఘ పెద్దలు సంఘం యొక్క అధికారాన్ని వాళ్ళు కలిగి ఉండవచ్చు. అదేంటంటే వాళ్ళు బంధించడానికి శక్తి ఉంటుంది, విడిపించడానికి శక్తి ఉంటుంది. And what they bind on earth will be bound in the heavenlies. What they loose on earth will be loosed in the heavenlies. భూమి మీద వాళ్ళు వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడతాయి. భూమి మీద వారు వేటిని విప్పుతారో పరలోకమందు విప్పబడతాయి. We can put a person out of the church ఒక వ్యక్తిని మనం సంఘము నుండి పంపించి వేయొచ్చు. and have spiritual authority to bind satanic powers in the heavenlies who try to cause confusion in the church through such people. ఆకాశమందున్న సాతాను యొక్క శక్తులు అలాంటి వ్యక్తుల ద్వారా సంఘములో కలవరాన్ని తీసుకొని రాకుండా. That's why in one case we read in 1 Corinthians 5 that Paul handed over a person to Satan. అందుకే 1 కొరింథీ 5లో మనం చూసినట్లయితే పౌలు ఒక వ్యక్తిని సాతానుకు అప్పగించాడు. He got that authority. He was exercising the authority that the Lord gave to apostles and elders over here. అపోస్తలులకి సంఘ పెద్దలకు ఆయన ఇచ్చిన అధికారాన్ని పౌలు అక్కడ వినియోగించుకుంటున్నాడు. Again I say to you, if 2 of you agree on earth about anything that they may ask, it will be done. నేను మరలా మీతో చెప్తున్నాను, మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. See, this binding, the authority for this binding in such a situation, అలాంటి పరిస్థితుల్లో బంధించడానికి ఈ శక్తి the Lord says, is best exercised by at least 2 people. కనీసం ఇద్దరైనా కలిసి దాన్ని వినియోగించుకోవాలని ప్రభు చెప్తున్నారు. That means there are 2 godly men who are in agreement. ఇద్దరు దైవభక్తి కలిగిన వ్యక్తులు ఏకీభవించినట్లయితే And they ask that in a situation satanic attempts to bring confusion into the church be bound. సంఘములో సైతాన్ యొక్క శక్తులు కలవరాన్ని తీసుకొస్తున్న శక్తుల్ని బంధించవచ్చు. And people who are in bondage be released. బంధించబడిన వారు విడుదల పొందొచ్చు. Maybe a whole lot of people in the church are in bondage because of one person. బహుశా ఒక్క వ్యక్తిని బట్టి సంఘంలో అనేక మంది బంధకాల్లో ఉండొచ్చు. Well, we want to release those people. అలాంటి వారిని మనం విడిపించాలి. Because where 2 or 3 have gathered together in my name, there I am in the midst. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకీభవించి నా నామంలో కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను. You see the whole context of this. He's talking about the church, and verse 20 is almost like a definition of the church. ఇక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే సంఘం గురించి ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్కడ 20వ వచనంలో చూసినట్లయితే దాదాపు అది సంఘానికి నిర్వచనంగా ఉంది. It's 2 or 3. And if the Lord had said, where 200 or 300 are gathered in my name, there am I in the midst, then I would never be a part of a small church. ఇక్కడ ఇద్దరు ముగ్గురు అని ఉంది. ప్రభు ఇక్కడ 200 మంది 300 మంది ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అంటే
ఒక చిన్న సంఘంలో నేను ఎప్పుడూ కూడా ఒక సభ్యునిగా ఉండలేను. I say I look for minimum of 200 people because we can have a church only with 200 people. అప్పుడు కనీసం 200 మంది కోసం నేను చూడాలి. సంఘంగా ఏర్పడాలంటే కనీసం 200 మంది ఉండాలి. But thank God that he said we're 2 or 3, and many of the early churches and some of the churches we've seen in different countries start with 2 or 3. కానీ ఇక్కడ ప్రభు 2, 3 అని చెప్పారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఆది అపోస్తల కాలంలో మనం చూసినట్లయితే ఇంకా అనేక దేశాల్లో మనం చూసినట్లయితే అనేక చోట్ల 2, 3తోనే సంఘం ప్రారంభించబడింది. Gathering together in the name of Jesus, యేసు నామములో ఏకీభవించి కూడుకొనుట, with Christ in the middle, వారి మధ్యలో క్రీస్తుండుట. and the Lord is there, and we exercise authority in his name. అక్కడ ప్రభు ఉంటాడు కాబట్టి ఆయన నామములో మనము అధికారాన్ని వినియోగించుకుంటాం. But we need to understand here what it means to gather together in Jesus' name. యేసు నామములో కూడుకొనుట అంటే ఏంటో మనం చూద్దాం. First of all, what does the name Jesus mean? That's described in the very first chapter of Matthew, where we're told the angel says, "You shall call his name Jesus," Matthew 1:21, because he's going to save his people from their sins. దీన్ని మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ దేవదూత ఈ విధంగా చెప్తున్నాడు యేసు అంటే ఏంటో. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. మత్తయి సువార్త 1:21. So it's a group of people who are gathering together in the name of Jesus, which means ఇక్కడ కొంతమంది యేసు నామములో కూడుకొనుట. యేసు అంటే ఏంటంటే one who's come to save his people from their sins. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించే వ్యక్తి. It's 2 or 3 people who want to be saved from their sins who are gathering together in this name. వారి పాపముల నుండి రక్షించబడాలనుకునే 2, 3 యేసు నామములో కూడుకొనుట. It's not just 2 or 3 people who are carnal and worldly and who are living for themselves and say we come in the name of Jesus. శరీరానుసారంగా లోకానుసారంగా వాళ్ళ కోసం వాళ్ళు బ్రతుకుతూ ఏదో 2, 3 కూడుకోవటం కాదు. That's a religious group which could be Babylon. మేము యేసు నామములో ఇక్కడ కూడుకున్నామని వాళ్ళు చెప్తారు. కానీ అది ఒక మత సంబంధమైన గుంపు, అది బబులోనుగా ఉంటుంది. They don't have any authority at all. వారికి ఎటువంటి అధికారం ఉండదు. It's 2, 3 people who have understood the meaning of the name of Jesus ఎవరైతే యేసు నామానికి అర్థాన్ని తెలుసుకుంటారో and who have come together in that name. ఆ నామంలో కూడుకుంటారో. Never forget this. This verse is used glibly by every type of Christian group that imagines that Jesus is in their midst. ఈ వచనాన్ని ప్రతి ఒక్క క్రైస్తవ గుంపు కూడా మా మధ్య యేసు ఉన్నాడని ఊహించుకొని అందరూ వాడుతుంటారు దీన్ని. Don't you think the church in Laodicea invoked this verse? లవోదికీయలోని సంఘము ఈ వచనాన్ని వాళ్ళు వాడుకోలేదని మీరు అనుకుంటున్నారా? In their meetings, whenever they met together, the church in Laodicea described in Revelation chapter 3 verse 14 onwards. వాళ్ళు ఎప్పుడు కూడుకున్నా కానీ ఇక్కడ లవోదికీయ సంఘము మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి చూస్తాం. Would gather together and say, "We thank you, Lord, you're in our midst," according to Matthew 18:20. లవోదికీయ సంఘము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం నుండి చెప్పబడింది. ఓ ప్రభువా, మత్తయి సువార్త 18:20 ప్రకారం మీరు మా మధ్య ఉన్నందుకు వందనాలని వాళ్ళు చెప్పుంటారు. Oh, they didn't have references those days according to your word, which says that where 2 or 3 are gathered together in my name. ఆ రోజుల్లో వారికి రెఫరెన్స్లు లేవు. కానీ మీ వాక్యం ప్రకారం ఎక్కడైతే నా నామమున 2, 3 కూడి ఏకీభవించి ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటానని మీరు చెప్పారు అని వాళ్ళు అంటారు. There I am in the midst. But he wasn't in their midst. He tells the church in Laodicea in verse 20, "I stand at the door and knock." కానీ ఆ లవోదికీయ సంఘంలో ప్రభు లేరు. ప్రభు ప్రకటన 3:20 ఏం చెప్తున్నారంటే, నేను బయట ఉండి తలుపు తడుతూ ఉన్నాను. If anyone will open the door and let me in, I'll come in. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వస్తాను. So where was he? ప్రభు ఎక్కడున్నాడు? Was he inside or outside the church? He was outside. ఆయన సంఘం లోపల ఉన్నాడా వెలుపల ఉన్నాడా? వెలుపల ఉన్నాడు. And he was seeking for entrance into individual lives because the church itself had rejected him. సంఘం ఆయన తిరస్కరించింది కాబట్టి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి దగ్గరికి రావాలని ప్రభు అడుగుతూ ఉన్నాడు. So a lot of churches today who claim to have Christ in their midst, he's not in their midst at all. అనేక సంఘాల్లో వాళ్ళు ఏం చెప్తారంటే ప్రభు మా మధ్య ఉన్నాడని చెప్తారు, కానీ నిజానికి ప్రభు వాళ్ళ మధ్యలో లేడు. He's outside the door or probably nowhere near the door. He's left it and gone away long ago. He's given up trying to enter that church because it's a hopeless situation. ఆయన బయట తలుపు దగ్గర ఉన్నాడు. బహుశా తలుపు దగ్గర కూడా ఉండకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎప్పుడో వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎంతో దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా వాళ్ళు లోపలికి పిలుస్తారని నిరీక్షణ ఆయనకి ఉండకపోవచ్చు. So
it's not just a question of religiously using the name of Jesus. ఏదో మతానుసారంగా యేసునామాన్ని ఉపయోగించడం గురించి కాదు. Have you come together with understanding of the meaning of that name, which means to be saved from our sins? మన పాపముల నుండి మనల్ని రక్షించువాడు యేసు అని అర్థవంతంగా ఆయన నామంలో మీరు కూడి వచ్చారా? That's very important. అదే ప్రాముఖ్యమైంది. And then Peter came and said to him in verse 21, ఆ తర్వాత పేతురు ఆయన యొద్దకు వచ్చి ఈ విధంగా అడిగాడు. 21వ వచనం. Lord, how often shall my brother sin against me and I forgive him? You know, the Lord had been speaking about a brother who sins in verse 18. ప్రభువా, నా సహోదరుడు నా ఎడ్ల తప్పిదము చేసిన ఎడ్ల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలెను. మనం చూసినట్లయితే 18వ వచనంలో ఒక సహోదరుడు తప్పు చేయటం గురించి మనం చూస్తూ వచ్చాం. A brother who sins in the church. Maybe he hurt somebody. సంఘంలో పాపం చేసిన సహోదరుడు బహుశా ఎవరికైనా అతడు హాని చేసి ఉండొచ్చు. So Peter is asking a question. Well, supposing a brother keeps doing this, not just once, and how often shall my brother sin against me and I forgive him? అప్పుడు పేతురు ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఒక సహోదరుడు ఒక్కసారి కాదు అలా పాపం చేస్తూ ఉంటే ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి? Maybe he repents and comes back బహుశా అతడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది మరలా తిరిగి వస్తాడు. and says, I'm sorry, because the Lord said that we can forgive a brother if he repents and comes back. I want to నన్ను క్షమించమని అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ ప్రభువు చెప్పింది ఏంటంటే, నీ సహోదరుడు మారు మనసు పొంది క్షమించమని అడిగినప్పుడు, ఈ వచనాన్ని మనం చూద్దాం. you to compare this verse with Luke chapter 17 and verse 3. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనంతో దీన్ని పోల్చి చూద్దాం. Be on your guard, Jesus says. If your brother sins, rebuke him. That's similar to what we read here, Matthew 18:15. మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడ్ల అతన్ని గద్దించుము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లుగా ఇక్కడ కూడా అలానే ఉంది. And if he repents, forgive him. అతడు మారు మనసు పొందిన ఎడ్ల అతన్ని క్షమించుము. Well, what if he doesn't repent? ఒకవేళ అతడు మారు మనసు పొందపోతే ఏంటి? So this is the question. How often shall my brother sin? Okay, he repents, and I forgive him. ఇది ఇక్కడ ప్రశ్న. నా సహోదరుడిని ఎన్నిసార్లు క్షమించాలి? నా సహోదరుడు పాపం చేసి నేను మారు మనసు పొందాను అని వచ్చినట్లయితే, But how often should he do this? Supposing he comes to me so many times a day. Well, మరి ఎంత తరచుగా అతడు పాపం చేస్తాడు? అతడు వచ్చి నన్ను క్షమించమని అడిగినట్లయితే, Jesus said, Peter, tried to be very gracious and say, shall I do that 7 times? ఇక్కడ పేతురు ఎంతో కృప కలిగి 7 సార్లు నేను క్షమించాలా అని అడుగుతున్నాడు ప్రభుతో. 7 times in a day? No, the Lord said. రోజుకి 7 సార్లు క్షమించాలా అంటే కాదని చెప్పాడు ప్రభు. 70 times 7. If you look at the parallel passage in Luke 17, it says here, if he sins against you 7 times in a single day. Luke 17 verse 4. ఇక్కడ లూకాసు వార్త 17:4లో మనం చూసినట్లయితే, అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడ్ల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందుతున్న ఎడ్ల అతన్ని క్షమించవలెను. 7 times in a single day. And if a day is, say, 12 to 14 hours, it means every 2 hours he does something wrong against you. ఒక్క రోజులో 7 సార్లు, రోజులో 12 నుంచి 14 గంటలు ఉన్నాయని మనం అనుకుంటే, అంటే దాదాపు ప్రతి 2 గంటలకు ఒకసారి నీ ఎడ్ల తప్పిదం చేసి నన్ను క్షమించమని అడిగినట్లయితే నువ్వు క్షమించాలి. Remember that. Every 2 hours he does something wrong and comes to you and says, I'm sorry. 2 hours later, he again does something similar and says, I'm sorry. గుర్తుంచుకోండి, ప్రతి 2 గంటలకు కూడా ఒకసారి వచ్చి నీ ఎడ్ల నేను తప్పిదం చేశాను క్షమించమని అడుగుతాడు. మరలా 2 గంటల తర్వాత వచ్చి నీ ఎడ్ల తప్పిదం చేశాను నన్ను క్షమించమని అడుగుతాడు. I repent. And after 2 hours again, by the time 3rd or 4th time comes, you can't even trust him. మరలా వస్తాడు. ఆ విధంగా 3వసారో 4వసారో వచ్చినప్పుడు అతన్ని నువ్వు నమ్మలేవు. But the Lord says if he comes back to you 7 times, in Luke 17 verse 4, forgive him. ప్రభు ఏమన్నాడంటే లూకాసు వార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, ఒక దినమున 7 మార్లు వచ్చినా కానీ నువ్వు క్షమించాలి. And the apostle said in verse 5, oh Lord, increase our faith. అప్పుడు అపోస్తలులు ఏం చెప్పారంటే 5వ వచనంలో, మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పారు. Please help us to believe that this guy is genuine when he comes back 7 times in a day. రోజులో 7 సార్లు ఈ వ్యక్తి వస్తే అతడు యథార్థంగా ఉన్నాడో లేదో నమ్మటానికి కావాల్సిన విశ్వాసాన్ని మాకు దయచేయమని అడుగుతున్నారు. Give us faith to believe that. So
very difficult to believe దాన్ని నమ్మటానికి మాకు విశ్వాసం కావాలి. దాన్ని నమ్మటం ఎంతో కష్టం మాకు. that when he comes back the seventh time, he's genuine. అతడు ఏడోసారి వచ్చి అడిగినా కానీ అతడు యథార్థంగా ఉన్నాడో లేదో మేము తెలుసుకోవటానికి. So here we read in Matthew 18 similar words. How often shall I forgive him? Up to 7 times? In a day, perhaps? అదేవిధంగా పేతురు ఇక్కడ అడుగుతున్నాడు, నా సహోదరుడు నా ఇళ్ళ తప్పిదం చేసినాడు, నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను? 7 మార్లు మట్టుగా ఒక రోజులో? And Jesus said to him, I don't say to you 7 times, but up to 70 times 7. అందుకు ప్రభు ఏం చెప్పారంటే 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుగా నీతో చెప్పుచున్నాను. 490 times in a day, he comes and asks for forgiveness. ఒక రోజులో 490 సార్లు వచ్చి క్షమించమని అడిగినట్లయితే Every few minutes, he repeats the same thing. He says, oh, I'm sorry, forgive me. ప్రతి కొద్ది నిమిషాల తర్వాత నన్ను క్షమించు అని నీ వైపు తిరిగి అడిగినట్లయితే Few minutes later, same thing. 490 times. What is the meaning of this? I mean, nobody does the same thing 490 times a day. Not even the worst husband and wife clash. కొన్ని నిమిషాల తర్వాత ఆ విధంగా అడుగుతూ ఉన్నట్లయితే ఏంటి దీని అర్థము? ఏ ఒక్క వ్యక్తి కూడా 490 సార్లు ఆ విధంగా చేయరు. ఏ భార్య భర్త ఎంత సంబంధాలు ఘోరంగా ఉన్నా కానీ అన్నిసార్లు తప్పు చేయరు. Would be 490 times in a day. So what the Lord is meaning is infinite number of times. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే అనంతమైన సార్లు. Because that's how God forgave us. ఎందుకంటే దేవుడు కూడా మనల్ని ఆ విధంగానే క్షమిస్తాడు. You can go to God 1,000,000 times in a day. He'll forgive you. దేవుని దగ్గరికి ఒక్క రోజులో నీవు కొన్ని లక్షల సార్లు వెళ్ళినా కానీ దేవుడు నిన్ను క్షమిస్తాడు. He's always there to forgive. ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని క్షమించటానికి సిద్ధపడి ఉంటాడు. So we read here that Jesus then told a story about how the basis for our forgiving others. కాబట్టి మనం ఇతరులను క్షమించటానికి ఆధారం గురించి ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు. It's very important to understand the basis on which we forgive others. దేన్ని ఆధారం చేసుకొని దేన్ని ప్రామాణికంగా తీసుకొని మనం ఇతరులను క్షమించాలో ఇక్కడ ప్రభు చెప్తున్నారు. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Why do we forgive others constantly, or why should we ఎందుకు మనం ఎల్లప్పుడూ నిరంతరము ఇతరులను క్షమించాలి అంటే forgive others constantly? He told the story about this man who was a king who wanted to settle accounts. ఇక్కడ ఒక రాజును గురించి ప్రభు చెప్తున్నారు. తన దాసుల యొద్ద లెక్క చూసుకోవటానికి వచ్చాడు. With his slaves, and as he began to settle them, there was a man who was brought to him who owed him 10,000 talents. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. Now that's a lot of money. That's like 50 crores, or let's say 100 crores, 1,000 million rupees, maybe 1,000,000,000 rupees. అది ఎంతో ఎక్కువ డబ్బు. అది 50 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, లేకపోతే కొన్ని వేల కోట్లు కూడా కావచ్చు. So here's a man who owes 1,000,000,000 rupees. ఇక్కడ ఒక వ్యక్తి 100 కోట్ల రూపాయల అప్పున్నాడు. And he didn't have any means to repay even 1 rupee. కనీసం 1 రూపాయి కూడా తిరిగి చెల్లించడానికి ఆయనకు అవకాశం లేదు. And the Lord commanded him to be sold along with his wife and children till he had made repayment for everything. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగింది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించెను. To be sold to slavery. దాసత్వానికి అమ్మబడాలని ఆయన ఆజ్ఞాపించాడు. And the slave therefore fell down, maybe to be locked up in jail or whatever it is. Anyway, he was to be sold. కాబట్టి ఆ దాసుడిని చెరసాల్లో వేస్తారు, లేకపోతే ఎక్కడైనా పెడతారేమో. అయితే అతడు అమ్మివేయబడాలి. The slave therefore fell down and said, please have patience with me, I will repay you everything. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఇళ్ళ ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా. First of all, it was a ridiculous statement. How in the world is he going to repay 1,000,000,000 rupees? మొట్టమొదటిగా ఇది మనం చూసినట్లయితే ఇది ఎంత హాస్యాస్పదమైన ప్రకటన. 100 కోట్ల రూపాయలు ఆయన ఎక్కడి నుంచి చెల్లిస్తాడు? When he doesn't have anything to pay right now, and he's a slave. ఆయన దగ్గర చెల్లించడానికి ఏమీ లేదు. ఆయన ఒక దాసుడిగా ఉన్నాడు. The Lord of that slave felt compassion, released him, forgave him the debt. He says, okay, you're free. ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఇప్పుడు నిన్ను వదిలిపెడుతున్నాను, వెళ్ళిపో అని చెప్పాడు. You don't have to be sold as a slave. You don't have to go to jail. నువ్వు ఒక దాసునిగా అమ్మివేయబడాల్సిన అవసరం లేదు. నువ్వు చెరసాల్లో వేయబడాల్సిన అవసరం లేదు. You're forgiven. Go home. Go be free with your family. నువ్వు క్షమించబడ్డావు, నీ ఇంటికి వెళ్ళి నీ భార్య పిల్లలతో ఉండమని చెప్పాడు. And that slave went out and found another fellow slave who owed him
100 denarii. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసుల్లో ఒకరిని చూచి, Now, 100 denarii is, 1 denarii is 1 day's wage. Labor, 1 day's wage for a laborer. ఇక్కడ ఒక దేనారము అంటే ఒక్క రోజు కూలి పనికి వచ్చే డబ్బులు. That means not a skilled laborer, an ordinary laborer is 1 day's wage, let's say maybe 100 rupees a day. And ఇక్కడ నైపుణ్యం కలిగిన పని గురించి కాదు, నైపుణ్యం లేని ఒక మామూలు పని చేస్తే వచ్చే డబ్బులు. ఉదాహరణకి ఒక రోజుకి 100 రూపాయలు వచ్చాయి అనుకుంటే, this guy owed him 10,000 rupees. Now, 10,000 rupees is not a small amount of money. ఇక్కడ 10,000 రూపాయలు ఆ వ్యక్తి వచ్చి ఉన్నాడు. 10,000 అన్నా కానీ తక్కువేం కాదు, It's quite a bit of money. అవి కూడా ఎక్కువ డబ్బులే. 100 denarites for a laborer, it's 3 months' salary, పని చేసుకునే వాళ్ళకి 3 నెలల జీతం అది. 10,000 rupees. And he caught him by the throat and said, pay back my 10,000 bucks. 10,000 రూపాయలు వచ్చి ఉన్నాడు కాబట్టి అతని గొంతు పట్టుకొని, నీవు నాకు ఇవ్వాల్సిన 10,000 తిరిగి చెల్లించమని అడిగాడు. The fellow slave said exactly the same thing. He fell down before the other slave and said, please have patience with me, I'll repay you. Exactly the same words he had spoken to the king. ఈ దాసుడు కూడా ఖచ్చితంగా మరొక దాసుడు రాజు దగ్గర ఏ విధంగా అయితే వేడుకున్నాడు అదే మాటలో ఈ దాసుడు కూడా చెప్పాడు. నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదునని వారిని వేడుకొనెను. But this slave was unmerciful and he said, no, I will not let you go. You got to pay up right now. కానీ ఈ దాసుడు కనికరం చూపించకుండా, లేదు లేదు నువ్వు నాకు చెల్లించాల్సిందే అని ఒప్పుకోలేదు. If you don't have what you owe, he took him to court, got him convicted. ఆ విధంగా అతను ఒప్పుకోకుండా కోర్టుకు తీసుకువెళ్ళి అతనికి శిక్ష పడేటట్లు చేశాడు. And got him put into jail until you pay back everything that you owe. Verse 30. నీవు నాకు వచ్చినది తిరిగి చెల్లించే వరకు కూడా నీవు ఈ చెరసాల్లోనే ఉంటావని చెప్పాడు. 30వ వచనం. Some of the other slaves heard about this and saw what happened. కాగా వాని తోడి దాసులు జరిగింది చూచి They were very grieved and they came to the Lord and said, you know what this guy did whom you forgave so much? మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగిందంతయు తమ యజమానికి వివరంగా తెలిపారు. ఆ దాసుడు ఏం చేశాడో తెలుసా? So the Lord called that slave back and said, you wicked slave, I forgave you. Verse 32. All the debt you, because you entreated me. Don't you think you should have had mercy on your fellow slave, even as I had mercy on you? అప్పుడు వాని యజమానుడు వాన్ని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. Be merciful to others just as God has been merciful to you. దేవుడు నీ ఎడల కనికరం చూపించినట్లుగా నీవు కూడా ఇతరుల ఎడల కనికరం చూపించాలి కదా. Don't you think you should have done that? నువ్వు ఆ విధంగా చేయాలి కదా. And the Lord was so angry with this unmerciful slave ఈ కనికరం లేని దాసుని మీద ఆ యజమానుడు ఎంతో కోప్పడి that he didn't just put him in jail. He said, get the torturers. ఈ వ్యక్తిని చెరసాల్లో వేయించలేదు, కానీ బాధించు వారికి అప్పగించాడు. In those days, there were people who not only tortured and not only put people in jail, but who tortured these people in jail. ఆ రోజుల్లో కేవలం చెరసాల్లో వేయించడం మాత్రమే కాదు, చెరసాల్లో వేయించిన తర్వాత బాధపరిచే వాళ్ళు కూడా ఉంటారు. So it was a double punishment until he repays that 1 billion rupees, which he'd never be able to repay. It's a lifetime in jail. అది రెండొంతుల శిక్ష. తాను చెల్లించవలసిన 100 కోట్ల రూపాయలు చెల్లించే వరకు కూడా ఆ శిక్షను అనుభవించాల్సిందే. అయితే అంత మొత్తాన్ని అతడు చెల్లించలేడు ఎప్పటికీ, తన జీవితకాలం అంతా కూడా. And then, what is the point of this story? కాబట్టి ఇక్కడ సారాంశం ఏంటంటే, Jesus said, so will my heavenly Father do to each of you who does not forgive his brother from his heart. కాబట్టి ఈ కథలోని సారాంశం ఏంటంటే, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను. So this is talking about a believer not forgiving another believer. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని క్షమించలేకపోవటం గురించి చెప్తున్న సంగతిది. Somebody who has done some wrong to you. ఎవరో నీ ఎడల ఒక తప్పిదం చేశారు, You don't forgive him. ఆ వ్యక్తి నువ్వు క్షమించలేకపోతున్నావు. And not only just externally, but you don't forgive him from your heart. It doesn't matter what that crime is. బయటకు మాత్రమే క్షమించలేకపోవటం కాదు, నీ హృదయపూర్వకంగా కూడా క్షమించలేకపోతున్నావు. ఆ వ్యక్తి ఏం చేశాడన్నది కాదు ఇక్కడ, అది ఎంత ఘోరమైంది అన్నది కాదు. It is still less than 1,000th of what you have done to God. దేవునికి నువ్వు ఏదైతే చేసావో దాంతో పోల్చి చూసినట్లయితే 1000 వంతు తక్కువ ఇది.
Maybe you feel that that person has done a terrible crime against you. నీకు విరోధంగా అతడు ఎంతో ఘోరమైన నేరం చేశాడని నువ్వు అనుకుంటున్నావు. But it's like 1 billion rupees and 10,000 rupees. Maybe it's a big thing. 10,000 rupees is a big amount of money. But when you compare it to 1 billion, it's 100,000th of it. అది ఎలా ఉంటుందంటే 100 కోట్ల రూపాయలు, 10,000 రూపాయలు. What's that? So many zeros and then one. Point, so many zeros and one. బహుశా అది పెద్దదే అయి ఉండొచ్చు. 10,000 రూపాయలు కూడా పెద్ద మొత్తమే. That means what we owe to God is 100,000 times what anybody in the world can owe to us. దీని అర్థం ఏంటంటే దేవునికి మనం ఏదైతే అచ్చి ఉన్నామో ఇతరులు మనకు అచ్చిన దాంతో పోలిస్తే దేవునికి అచ్చినది ఎంతో ఎంతో ఎక్కువ. So why can't you forgive? That's the point. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మరి నువ్వెందుకు క్షమించలేవు? And that's the point of the parable. And who are these torturers in the spiritual terms? They are the demons. ఈ ఉపమానంలోని భావం అది. అయితే ఇందులో ఉన్న బాధించువారు అంటే ఎవరు? దయ్యములు. This means that God can actually allow demons to torture believers. దీని అర్థం ఏంటంటే దేవుడు విశ్వాసుల్ని బాధించినట్లుగా దయ్యములను అనుమతిస్తాడు. Because of an unforgiving spirit they have towards others. ఇతరుల ఎడల వాళ్ళు క్షమించలేని ఆత్మను కలిగి ఉన్నారు కాబట్టి. I really believe this is the reason why many believers are sick. నేను నమ్మేది ఏంటంటే అనేక మంది విశ్వాసులు రోగులుగా ఉండటానికి ఇదో కారణము. I'm not saying that all sickness is caused by sin or an unforgiving spirit. అన్ని రోగాలు కూడా క్షమించలేని ఆత్మ ఉందనో లేక పాపాన్ని బట్టో కలుగుతున్నారు. But I'm absolutely convinced that a lot of sickness among believers is caused by an unforgiving spirit. కానీ విశ్వాసుల మధ్య అనేక రోగాలు క్షమించలేని ఆత్మ వల్లనే కలుగుతాయి. Maybe 20% of sicknesses among believers, maybe 80% of sicknesses are caused by the fact that we live in a world which is under the curse. బహుశా 20% రోగాలు క్షమించలేని ఆత్మను బట్టి కలుగుతాయి. మిగిలిన 80% కూడా మనం శపించబడిన ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి దాని వలన కలుగుతాయి. And so there are germs and sickness all around and anybody can get it. That's true. మన చుట్టూ ఎన్నో క్రిమికీటకాలు ఉంటాయి, రోగాలు, వ్యాధులు ఉంటాయి కాబట్టి ఎవరికైనా రావచ్చు, అది నిజమే. But at least 20% of those sicknesses I think are caused by sin. కనీసం 20% రోగాలు పాపం వలన కలుగుతాయి. Sinful attitude, పాపపు వైఖరిని కలిగి ఉండటం, bitterness, నిష్ఠూరాన్ని కలిగి ఉండటం, anxiety, worry, ఆందోళన, చింత, fear, and an unforgiving spirit of bitterness against other persons. భయాన్ని కలిగి ఉండటం, ఇతరులను క్షమించలేకపోవటం, A heart that is not forgiven others. And I also believe this is the reason why a lot of prayers are not answered. ఇతరుల మీద నిష్ఠూరం పెట్టుకొని ఉండటము, క్షమించలేని హృదయం కలిగి ఉండటం వల్ల అనేక ప్రార్థనలకు కూడా జవాబులు రావటం లేదు. The Bible says you can move a mountain with prayer, but before you can move that mountain, you must forgive others. That's what Jesus said. బైబిల్ ఏం చెప్తుందంటే నీ ప్రార్థన ద్వారా నువ్వు కొండను కూడా కదిలించగలవు. అయితే యేసుప్రభు ఏం చెప్పారంటే దానికంటే ముందు నువ్వు నీ సహోదరులను క్షమించాలి. So here, torturers, do you find your life being tortured, your mind being tortured and tortured and tortured? ఇక్కడ బాధించబడిన వారి గురించి చెప్తున్నారు. నీవు కూడా బాధించబడుతున్నావా? నీ మనసులో బాధించబడుతున్నావా? నీ దేహంలో బాధించబడుతున్నావా? Your body suffering with a lot of sicknesses. నీ శరీరం అనేక రోగములతో బాధపడుతూ ఉందా? Dear brother, sister, consider this possibility that there may be people you have not forgiven. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ ఈ అవకాశం ఉందేమో చూడు. బహుశా నువ్వు ఎవరినైనా క్షమించట్లేదేమో. In the same way that God forgave you. Maybe you superficially said that, but you keep a grudge against them and you still want to fight with them. దేవుడు క్షమించినట్లుగా నీవు వాళ్ళని క్షమించట్లేదేమో. ఏదో పైకి క్షమించినట్లుగా నువ్వు ఉన్నావు, అయినా లోపల పగబెట్టుకొని ఉన్నావు, వాళ్ళకి విరోధంగా పెట్టుకొని ఉన్నావు. Well, the torturers will keep troubling you అలా అయితే బాధించి వారు నిన్ను బాధిస్తూనే ఉంటారు. till you release those people. But you say they have done such terrible harm to you. Well, not more than the harm that you've done to God. బహుశా నువ్వు చెప్పొచ్చు వాళ్ళు ఎంతో ఘోరం చేశారని, కానీ దేవునికి విరోధంగా నువ్వు చేసిన ఘోరం కంటే ఇది తక్కువే. And so if we compare what others have done to us with what we did and how God forgave us, then it becomes easy to forgive other people. దేవునికి విరోధంగా మనం చేసిన దాంతో ఇతరులు మనకు చేసిన దాంతో పోల్చి చూసినట్లయితే దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనం కూడా ఇతరులను క్షమించటం సులభంగా ఉంటుంది. So I hope we learn a lesson from this and that we will make sure that because God has forgiven us so much, not just to be healed from our sicknesses, but because God has forgiven us so much, that we openly, gladly forgive others. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు మన రోగాలను స్వస్థపరిచాడనే కాదు, దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా ఇతరులని సులభంగా క్షమించాలి. We'll continue the study in our next episode. తర్వాత ఎపిసోడ్లో ఈ అధ్యయనాన్ని మనం కొనసాగిద్దాం.